నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు సుత్తని పాత్రలోని కోకాలిక సుత్తం గురించి చెప్పుకుందాం. ఈ సుత్తంలో ముఖ్యంగా సత్పురుషులను నిందించే వారికి కలిగేటువంటి దుర్గతి గురించి వివరించబడింది. అలాగే సదాచార వ్యక్తుల పట్ల మాటలను ఇంకా మనసుని అదుపులో ఉంచుకొని వ్యవహరించాలి అని చెప్పబడింది. ఈ సుత్తం కోకాలిక అనే భిక్షువుని సంబోధించి చెప్పడం జరిగింది. ఈ కోకాలికుడు ఎవరంటే, ఇతను బుద్ధుని కాలంలో ఒక భిక్షువు. బుద్ధుని దయాది అయిన దేవదత్తునికి అనుచరుడుగా ఉండేవాడు ఈ కోకాలికుడు. ఇతను కోకాలి అనే నగరం నుండి వచ్చినవాడు కావడంతో అతనికి ఆ పేరు వచ్చింది. ఇతను సాధారణంగా అతని సహజ స్వభావమే క్రోధ స్వభావం, అంటే కోపంతో ఉండే స్వభావం. అలాగే ఇతరుల మీద త్వరగా నిందలు వేసే గుణం కలవాడు. ఒకానొక వర్షాకాలంలో భగవానుని అగ్రశ్రావకులైన సారిపుత్ర బంతే ఇంకా మొహమ్మగులాన బంతే ప్రయాణం చేస్తూ ఆ వర్షావసం గడపడానికి ఈ కోకాలికుడు ఉన్న విహారానికి చేరుకున్నాడు. వారు ఇలా చెప్తారు, తమను తాము ప్రదర్శించుకోవడానికి ఇష్టపడలేదు. అంటే అప్పటికే అగ్రశ్రావకులు అంటే వీళ్ళిద్దరి గురించి ప్రజల్లో మంచి పేరు వచ్చి ఉంటుంది. అక్కడ ఉంటున్నారని తెలిస్తే ప్రజలు వాళ్ళని దర్శించుకోవడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు అని కోకాలికుడిగా చెప్తారనమాట. తాము ఇక్కడ ఉంటున్నామని రహస్యంగా ఉంచండి ఈ విషయాన్ని అని కోకాలుని కోరుతారు. ఆ 3 నెలలు వారు ఆ వర్షవాసం ఎంతో నిరాడంబరంగా ధ్యానంలో గడిపారు. వర్షవాసం ముగిసిన తర్వాత వారు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఈ కోకాలికుడు వారి కోసం భోజనం ఏర్పాటు చేస్తానని చెప్పగా వారు దానికి కాస్త అంటే వెళ్దామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దానికి ఏం చెప్పలేదు. అయితే వారు వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలోని ప్రజలు, అంటే ఈ కోకాలికుడు ఏం చేస్తాడు అంటే, ఈ 3 నెలలు వర్షావాసం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇంత సారిపుత్రుడు మొగ్గలానుడు ఇక్కడే ఉన్నారు, మీరు పుణ్యం చేసుకునే వాళ్ళైనా, ఇంత దగ్గరగా ఉండి కూడా మీరేం చేసుకోలేదు అన్నట్లుగా ఆ ప్రజలను అంటాడనమాట. ఆ ప్రజలు అసంతృప్తితోటి ఇప్పుడైనా వెళ్ళి కలుద్దాము అని అనుకుంటారు. వారు వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలోని ప్రజలు, అంటే ఇతర భిక్షువులు సారిపుత్ర మొగ్గలాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని వారికి ఎన్నో కానుకలు ఆహారం సమర్పించడానికి వచ్చారు. ఇది చూసిన ఆ కోకాలికుడికి విపరీతమైన అసూయ కలిగింది. వీరు బయటికి ఎంతో పవిత్రంగా కనిపిస్తున్నారు, కానీ లోపల వీరికి కీర్తి ప్రతిష్టల మీద కానుకల మీద చాలా ఆశ ఉంది. అందుకే అందరి ముందు నాటకం ఆడుతున్నారు అని తప్పుగా భావించాడు. సాధారణంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించవచ్చు. మన రోజువారీ జీవితంలో కూడా ఏదో ఒక విధంగా బయట జరిగే సంఘర్షణలకు ప్రభావితం అవుతూ ఉంటాం. ఉదాహరణకి కోకాలికుడు సారిపుత్ర బంతే మగులాన బంతే కీర్తి ప్రతిష్టలను చూసి అయ్యో వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని ఒక అభిప్రాయానికి వచ్చాడు. కానీ తన లోపల కలుగుతున్న ఈ విపరీతమైన అసూయను గమనించుకోలేకపోయాడు. మన రోజువారీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇటువంటి సంఘటనలు జరగవచ్చు. బయట కారణాలను వెతకకుండా మన లోపల ఈ రాగద్వేషాలు ఎలా పుడుతున్నాయి అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే వీళ్ళ మీద ఈ కోకాలికుడికి చాలా కోపం పెరిగిపోయింది. ఇంకా కోకాలికుడు నేరుగా భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయి ఫిర్యాదు చేస్తాడు.
అదే ఈ సుత్తం అన్నమాట. సో, ఇదంతా కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ కింద మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేనిలా విన్నాను అని. ఒకానొక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవన ఆరామంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నారు. అప్పుడు కోకాలిక అనే భిక్షువు భగవానుని వద్దకు వచ్చి నమస్కరించి ఎదురుగా ఒక పక్కన కూర్చున్నాడు. అలా పక్కన కూర్చున్న కోకాలిక భిక్షువు భగవానుడితో ఇలా అన్నాడు: మధ్య సారిపుత్రుడు ఇంకా మహాముగ్గులారులు పాపులు వారు పాపపు ఆలోచనలో పడిపోయారు. ఇలా అనగా భగవానుడు ఇలా అంటారు: అలా అనవద్దు కోకాలిక, అలా అనవద్దు. సారిపుత్ర మహాముగ్గులానులు గురించి నీ మనసుని ప్రసన్నంగా మార్చుకో. సారిపుత్ర ముగ్గులానులు సౌశీల్యవంతులు అయినా కూడా ఈ క్రోధంతో ఉన్న ఈ కోకాలిక భిక్షువు మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా భగవానుడితోటి ఇలాగే అంటారు: భగవాన్, మీరు నన్ను వారి ఎడల సౌమనస్యంతో విశ్వాసంతో నమ్మకంతో ఉండమని చెప్పినప్పటికీ సారిపుత్రుడు ముగ్గులానులకు పాపపు ఆలోచనలు ఉన్నాయి. వారు వాటి ప్రభావానికి లోనయ్యారు. అప్పుడు ఇంకా భగవానుడు మూడోసారి కూడా ఆ భిక్షువుతోటి ఇలా చెప్తాడు: అలా అనవద్దు. సారిపుత్ర ముగ్గులానులు వాళ్ళ పట్ల నువ్వు సౌమనస్యంతో ఉండు, ఈ క్రోధాన్ని వదిలిపెట్టు, వారిద్దరూ సజ్జనులు అని చెప్తాడు భగవానుడు. ఇంకా ఆ కోకాలిక భిక్షువు ఆసనం నుండి లేచి భగవానునికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. అలా అతడు వెళ్ళిన కొద్దిసేపటిలోని అతని ఒంటి నిండా ఆవగింజల పరిమాణంలో చిన్న చిన్న చీము పొక్కులు అంటే గడ్డలు లాంటివి లేచాయి. మొదట్లో అవి ఆవగింజలంతా అయినా అవి పెరుగుతూ పోయాయి. పెసరగింజ అంత పెరిగాయి, పెసరగింజ బఠానీ అంత పెరిగాయి, తర్వాత రేగిపండు పరిమాణం, ఉసిరికాయ అంత పరిమాణం, అలా పెరుగుతూ ఏవైతే గడ్డలు ఉన్నాయో చీము అవి పగిలిపోయి చీము రక్తం బయటికి ప్రవహించాయి. అప్పుడు ఆ కోకాలిక భిక్షువు మరణించాడు. కొన్నిసార్లు కర్మ ఫలితం వెంటనే రావడానికి అవకాశం ఉంటుంది. అగ్రహ సావకులని అవమానించడం, వాళ్ళ పట్ల క్రోధాన్ని పెట్టుకోవడం అన్నది కూడా గొప్ప పాప కర్మ కిందకే వస్తుంది. ఆ కర్మ ఇప్పుడే ఫలించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సారిపుత్ర ముగ్గులానులేడ ద్వేషం కురిపించిన కారణంగా అతడు పదుమ అనే నరకలోకానికి వెళ్ళాడు. అప్పుడు రాత్రి గడిచిపోతూ ఉండగా గొప్ప తేజస్సుతో ఈ బ్రహ్మసాపతి ఎవరంటే మనకి మిగతా లోకాల్లో ఉండే జీవుల గురించి కూడా కొన్ని చోట్ల ప్రస్తావన వస్తుంది. వారిలో ఈ బ్రహ్మసాపతి ఒకరు. వారు కూడా మనలాగే, కాకపోతే ఇక్కడ చేసుకున్న పుణ్యకార్యాలు అలాగే ధ్యాన సమాపత్తుల కారణంగా వాళ్ళు ఆ లోకంలో పుడతారు. వాళ్ళు మానవ జీవితం కన్నా ఎక్కువ దీర్ఘాయుష్కులుగా ఎన్నో కోట్ల సంవత్సరాల వరకు వాళ్ళ పుణ్యం వల్ల జీవించగలుగుతారు. కానీ అటువంటి జీవితం కూడా, ఆ దేవతల జీవితం కూడా అనిత్యమే అని బుద్ధ భగవానుడు చెప్తారు. అయితే ఈ బ్రహ్మసాపతి జేతవనాన్ని వెలుగుతో నింపుతూ భగవానుని వద్దకు వచ్చాడు. వచ్చి అభివాదం చేసి ఒక పక్కన నిలబడి భగవానుడితో ఇలా అన్నాడు: బందై, కోకాలిక భిక్షువు మరణించాడు. మరణించిన అనంతరం బంతే సారిపుత్ర మొగ్గలానుల పట్ల ద్వేషపూరిత చిత్తం ఉండటం వలన పదుమ నరకానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మసాపతి అలా చెప్పి భగవానుడికి ప్రణామం చేసి ప్రదక్షిణగా చేసి అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. అంతటా భగవానుడు ఆ రాత్రి గడిచి తెల్లవారిన తర్వాత భిక్షువులను ఉద్దేశించి ఇలా అన్నాడు: గత రాత్రి భిక్షువులారా, బ్రహ్మసాపతి వచ్చాడు, ఇలా చెప్పేసి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అప్పుడు భగవానుడు ఇలా అనగా ఒక భిక్షువు అడుగుతాడు: బంతే, పదుమ నరకంలో అతడి ఆయు ప్రమాణం ఎంత, అంటే ఎంతకాలం జీవిస్తాడు? చాలా కాలం భిక్షు,
పదుము నరకంలో అతడి ఆయు ప్రమాణం అనేక సంవత్సరాలని కానీ, లేక అనేక వందల సంవత్సరాలని కానీ, అనేక వందల వేల సంవత్సరాలని కానీ లెక్కించడం సాధ్యం కాదు. కానీ బందె ఒక ఉపమానంతో, అంటే ఒక పోలిక ఉదాహరణతో చెప్పడం సాధ్యం అనుకుంటున్నాను అంటే, అవును బిచ్చు, అది సాధ్యమే అని భగవానుడు ఇలా చెప్తాడు. ఆ పద్మ నరకంలో ఎంతకాలం జీవిస్తున్నారనేది ఒక ఉపమానంతో. 20 బండ్ల నువ్వులు నిల్వ చేయడానికి వీలైన ఒక ధాన్యాగారంలో, అంటే దాని నిండా నువ్వు గింజలు ఉన్నాయనుకో, అక్కడ వాటిలో నుంచి ప్రతి 100 సంవత్సరాలకు ఒక నువ్వు గింజను తీస్తూ ఉంటే, ఈ పద్ధతిలో ఆ నరకంలోని ఆయు ప్రమాణం కాలం కంటే ముందే 20 బండ్ల నువ్వులు అయిపోతాయి. ఓ బిచ్చు, ఈ అర్బుద నరకాల కాలానికి ఒక నిర్బుధ నరక కాలం సమానం. అంటే ఇలా రకరకాల నరకాల గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. అటువంటి 20 నిర్బుధ నరకాలకు సమం ఒక అబబ నరకం, 20 అబబ నరకాలకు సమం ఒక అహహ నరకం, 20 అహహ నరకాలకు సమం ఒక అటట నరకం, 20 అటట నరకాలకు సమం ఒక కుముద నరకం. ఓ బిచ్చు, అటువంటి 20 కుముద నరకాలకు ఒక సౌగంధిక నరకం సమానం. అటువంటి 20 సౌగంధిక నరకాలకు ఒక ఉత్పల నరకం సమానం. అటువంటి 20 ఉత్పల నరకాలకు సమానం ఒక పుండరీక నరకం. అటువంటి 20 పుండరీక నరకాలకు ఒక పదుమ నరకం సమానం. సారిపుత్ర, ఇంకా మొఘలానల ఎడల అతడికి శత్రుత్వ ధోరణి ప్రదర్శించినందువలన ఓ బిచ్చు, అటువంటి పద్మ నరకానికి కోకాలికుడు వెళ్ళాడు. ఇలా చెప్పి భగవానుడు ఇలా చెప్తాడు. పుట్టిన ప్రతి వాని నోట గొడ్డలి కూడా పుడుతుంది. దుర్భాషలాడుతూ మూర్ఖులు తమని తాము నరుక్కుంటారు. అంటే మాటలతోటి. గొడ్డలి అంటే మన నాలుకే. నిందించవలసిన వాణిని ప్రశంసించినప్పుడు, లేదా ప్రశంసించవలసిన వాణిని నిందించినప్పుడు పాపం తన నోటిలో చేరుతుంది. ఆ పాపం కారణంగా అతనికి సుఖం దక్కదు. పాచికల జూదంలో ధన పరాజయం వల్ల కలిగే పాపం చాలా స్వల్పమైంది. అంటే ఈ జూదం ఆడినప్పుడు ఒకరు డబ్బును పోగొట్టుకుంటాడు కదా, దానివల్ల కలిగే పాపం అన్నది చాలా తక్కువ. సుగతుల ఎడ మనస్సుని దోషపూరితం చేయడం అన్నది మహాపాపం అన్నమాట. ఒక 100,000 నిర్బుధాలలో 36కు ఇంకా 5 అర్బుదాలకు అతడు వెళ్తాడు. ఎందుకంటే అతడు మాటలను, మనసుని పాప మార్గంలో నడిపి అర్యులను నిందించి, అంటే శ్రేష్టమైన వారిని, ఉత్తమమైన వారిని నిందించి నరకాన్ని పొందుతాడు. జరగని దానిని జరిగినట్లు చెప్పేవాడు, చేసి చేయలేదు అనేవాడు నరకానికి వెళతారు. హీన కర్ములైన వీరిరువురు పరలోకంలో సమానులే. దోషరహితుణ్ణి, శుద్ధుణ్ణి, పాపరహితుణ్ణి దూషించే మూర్ఖునికి గాలికి ఎదురు విసిరిన ధూళిలా అతని పాపం అతనికే ఎదురు తగులుతుంది. లోభగుణాన్ని తనదిగా చేసుకున్న నీచుడు, స్వార్థపరుడు, అప్రియావాది, మాత్సర్యుడు అపవాదులు వేస్తూ ఇతరులను తన మాటల ద్వారా నిందిస్తాడు. నీవు ఇక్కడ చెడ్డ నోరు గలవాడవు, అసత్యవాదివి, నీచునివి, జీవాంతకునివి, దుష్టునివి, చెడు చేసేవాడివి, పురుష దమ్మునివి, ఇంకా పాపివి, హీనమైన పుట్టుక కలవాడివి, అతిగా మాట్లాడేవాడివి కాకూడదు. అలా అయితే నువ్వు నరకానికే వెళ్తావు. నీవు ఇతరులకు అహితం కలిగించే మురికిని వెదజల్లుతావు, మంచివారిని నిందిస్తావు, పాపం చేస్తావు. ఆ విధంగా అనేక దుష్ట కార్యాలు చేయడం వల్ల చాలా కాలం ఈ నరక తటాకంలో పడి ఉంటావు.
ఎందుకంటే ఒకడు చేసిన కర్మలు నాశనం కావు. అవి నీ వైపే తిరిగి వస్తాయి. వాటి కర్తకు అవి ఎదురవుతాయి. అంటే చేసిన వాడికి. పాపం చేసిన మూర్ఖుడు పరలోకంలో తనలో తానే దుఃఖాన్ని పొందుతాడు. ఇనుప కడ్డీలతో కొట్టబడిన ఆ చోటుకు పదునైన అంచులు గల ఆ ఇనుప స్తంభానికి అతడు వెళతాడు. అతడు అంటే అక్కడ అతనికి ఎర్రగా మండుతున్న ఇనుప గోళాల వంటి తగిన భోజనమే ఉంటుంది. అక్కడ ప్రియవచనాలు ఉండవు. చిరు నగువు ముఖాలు ఉండవు. దుఃఖం నుండి రక్షణ లేదు. వారు పరిచి ఉన్న నిప్పుల మీద పడుకుంటారు. బాగా మండుతున్న మంటల్లోకి వెళ్తారు. వారిని వలతో కప్పి ఇనుప సుత్తెలతో కొట్టి చంపుతారు. వారు అందని వలె చిమ్మ చీకటిలోకి పోతారు. ఆ చీకటి భూమి ఎంతో విస్తీర్ణంతో ఉంటుంది. అంతటా వారు ఇనుప కుండలోకి ప్రవేశిస్తారు. జ్వలిస్తున్న మంటలోకి ప్రవేశిస్తారు. ఆ ఇనుప కుండలతో అంటే అక్కడ చాలా కాలం మరుగుతారు. అలాగే పైకి కిందికి చితిలో ఎగురుతారు. పాపం చేసిన వానిని చీము నెత్తుర్ల మిశ్రమంలో తప్పకుండా వండుతారు. అతడు ఏ దిక్కులో ఉన్నా చీము నెత్తుర్ల స్పర్శతో కుళ్ళిపోతాడు. పాపం చేసిన వానిని తప్పకుండా క్రిములు కాలవాలమనే నీటిలో మరగబెడతారు. అక్కడి నుండి ఒడ్డుకు చేరే అవకాశం లేదు. ఎందుకంటే కుండలు పూర్తిగా గుండ్రంగా ఉండటం వలన పట్టు చిక్కదు. ఇంతేకాక వారు పదునైన ఖడ్గాల వంటి ఆకులున్న వనంలోకి తెగిన అవయవాలతో ప్రవేశిస్తారు. అంటే నరకానికి చెందిన వివిధ కాపలాదారులు వారి నాలుకలను గాలాలతో పట్టి చంపుతారు. ఆ తర్వాత దాట కష్టమైన పదునైన అంచులు ఉన్న కత్తుల ప్రవాహం ఉన్న వైతరణిలో అంటే అక్కడ ప్రవేశిస్తారు. పాపం చేసిన ఆ మూర్ఖులు అందులో పడతారు. అక్కడ వారు ఏడుస్తూ ఉండగా నల్లని విచిత్ర వర్ణాల అడవి కాకులు వారిని తింటాయి. కుక్కలు, నక్కలు, ఇంకా గద్దలు, కాకులు వారిని పీకు తింటాయి. పాపం చేసిన మనిషికి ఇక్కడ అంటే నరకంలో ఎదురయ్యే జీవితం అన్నది దయనీయం. అందుకని మనిషి జీవిత శేషాన్ని ఈ ప్రపంచంలో సోమరిగా గడపక ఎంతో పట్టుదలతోటి అంటే సరైన జీవితాన్ని సోమరితనాన్ని వదిలిపేసి గడపాలి. పదుమ నరకంలో మోసుకుపోయిన బండ్లకు అంటే బండ్ల గింజలను విఘ్నులు లెక్కిస్తారు. అవి 5 కోట్ల నహుతాలు అంటారు. అంటే అసంఖ్యాకం. ఇంకా ఆపై 1200 కోట్లు. నరక బాధాకరమని ఈ ప్రపంచంలో వారు అనుకున్నంత కాలం చాలా కాలం జనులు అక్కడ ఉండవలసిందే. అందుకని శుద్ధ సుశీల సాధుగుణం ఉన్నవారి మధ్య ఒకడు తన వచనాన్ని మనసును ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కర్మలు 3 రకాలుగా చేస్తాం. మాటలతో, శరీరంతో, ఇంకా మనసుతో. ఈ 3 కర్మలు ఆ కర్మలు కూడా వ్యక్తికి వేరుగా ఉంటాయి. ఒక సామాన్య వ్యక్తితో అన్నది ఒక ఫలితాన్ని ఇస్తే, ఒక సత్పురుషుణ్ణి ఒకవేళ నిందించినట్లయితే అది ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ సూత్రంలో భగవానుడు చెప్పిన విషయాలు ఏంటంటే, ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు తన నోటిలోనే ఒక గొడ్డలతో పుడతాడు. మూర్ఖుడు దుర్భాషలు ఆడుతూ ఆ గొడ్డలితో తనను తాను నరుక్కుంటాడు. ఎవరైతే నిందకు అర్హుడైన వానిని పొగుడుతారో, పొగడతకు అర్హుడైన వానిని నిందిస్తారు, వారు తమ నోటితో పాపాన్ని మూటగట్టుకుంటారు. ఆ పాపం వల్ల వారు సుఖాన్ని పొందలేరు. ఇంకా మనిషి చేసిన ఏ పనైనా నశించదు. అది తిరిగి ఆ చేసిన వ్యక్తి వద్దకే చేరుతుంది. పాపం చేసిన వాడు ఈ నరకలోకంలో తన దుష్ట కర్మల వల్ల కలిగే బాధలను అనుభవిస్తాడు. అబద్ధాలు చెప్పేవాడు,
చేసి కూడా చేయలేదని బుకాయించేవాడు నరకానికి వెళ్తారు. వారు అక్కడ ఇనుప గుండ్లను మింగుతూ వేడి నూనెలో కాలుతూ భయంకరమైన ఈ యాతనను అనుభవిస్తారు. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ అసూయ అన్నది చాలా ప్రమాదకరమైంది. ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే. అలాగే పవిత్రమైన వ్యక్తులను, సాధువులను, భిక్షువులను నిందించడం వల్ల కలిగే కర్మ చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక వ్యక్తి మాటలు గొడ్డలిలా పనిచేస్తాయి. అవి ఇతరులను గాయపరచడమే కాదు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నరికివేస్తాయి. ముఖ్యంగా నేటి సమాజంలో కొన్ని విషయాలను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎవరినైనా నిందించడం, తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సులభమైపోయింది. సోషల్ మీడియాలో కూడా చాలా రకాలుగా మాటలు ఈజీగా ఎవరిని పడితే వాళ్ళని అనేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ క్యారెక్టర్ మీద దాడి చేయడం, నిజ నిజాలు తెలియకుండా. కోకాలికుడు చేసిన తప్పు నేటి ఈ సమాజంలో ఉన్న వ్యక్తులకి అద్దంలా కనబడతాయి. ఒక వ్యక్తి గురించి పూర్తిగా నిజం తెలియకుండా చేసే విమర్శలు మనల్ని మానసికంగా, అలాగే కర్మపరంగా ఎలా పతనం చేస్తాయో ఈ సూత్రం మనకి చెప్తుంది. నోటిలో గొడ్డలి పుడుతుంది అనే మాట నేటికి అది అక్షర సత్యం. అనవసరమైన మాటలు, అసత్యాలు, కటువైన మాటల వల్ల కుటుంబాలు, స్నేహాలు విచ్ఛిన్నమవుతాయి. వ్యక్తి వికాసానికి ఈ సమ్మావాచ్య అంటే సరైన మాట అన్నది ఎంతో ముఖ్యం. ఎదుటివారు లేనప్పుడు వారిని నిందించడం వల్ల మనశ్శాంతి కోల్పోతామని ఈ సూత్రం ద్వారా నేటి యువత మనకి వివరించవచ్చు వాళ్ళకి. అలాగే అసూయను కూడా నియంత్రించుకోవడం తెలియాలి. ఈ కోకాలికుడు భిక్షువు, అతని పతనానికి ప్రధాన కారణం అతని నిలుపులో ఉన్న అసూయ. సారిపుత్ర బంతే, ఇంకా మహామొగులాన బంతే, వారికి లభించే గౌరవాన్ని అతను భరించలేకపోయాడు. నేటి సమాజంలో ఇతరుల విజయాన్ని చూసి ఓర్వలేక డిప్రెషన్కి గురవ్వడం, వారిని కిందకు లాగాలని చూడడం సర్వసాధారణం. ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషించే ముదిత, అంటే వాళ్ళ సంతోషంలో మీరు కూడా సంతోషపడటం, ఈ ముదిత అనే గుణాన్ని పెంపొందించుకోవాలనేది మనకి ఈ సూత్రం నేర్పిస్తుంది. అలాగే గురువుల పట్ల గౌరవం కూడా ఉండాలి. సమాజంలో మార్పు కోసం కృషి చేసే మహనీయులని, ధర్మాన్ని బోధించే వారిని చిన్న చిన్న కారణాలతో నిందించడం అన్నది ఈ రోజుల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మంచి మార్గంలో నడిచే వారిని గౌరవించడం వల్ల సమాజంలో ధర్మం నిలబడుతుందని, వారిని నిందించడం వల్ల సమాజానికి మార్గదర్శకులు కరువవుతాయనేది ఈ సూత్రం హెచ్చరిస్తుంది. అలాగే కర్మ సిద్ధాంతం పైన కూడా ఒక అవగాహన పెంచుకోవాలి. మనం చేసేవే మళ్ళీ తిరిగి వస్తాయనేది గుర్తుపెట్టుకోవాలి. నేటి కాలంలో చాలామంది పాపం చేసినా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో ఉంటారు. మనం చేసే ప్రతి పనికి, మాట్లాడే ప్రతి మాటకి ఒక ఫలితం ఉంటుందని ఈ కోకాలికుని ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అది మనిషిని బాధ్యతాయుతంగా బ్రతికేలాగా చేస్తుంది. కొంతమంది ఇలా అనుకోవచ్చు, ఏముందిలే, నరకం లేదు, ఇది లేదు, నేను ఏం చేస్తే ఏముంది, ఎలాగైనా బ్రతకొచ్చు అని అనుకుంటారు. మీరు అలా అనుకున్నా కానీ మీరు చేసిన కర్మల ఫలితం మీకే వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలి. అనుకున్నా, నరకం ఉందని అనుకున్నా, లేదని అనుకున్నా, మన కర్మ ఫలితం అది దాని ఫలాలను ఇచ్చి వెళ్తుంది. అంచేత ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది కాదు, ఇప్పటి నుంచి మనల్ని మనం మార్చుకోవడానికి ఏం చేయగలం అన్న దాని మీద ఆలోచించండి. మన లోపల ఉన్న అసూయ, క్రోధం, అభద్రతా భావం, ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. సో ఇది ఈరోజు ప్రవచనం.